మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. నేను పత్రికా రంగంలో సుప్రసిద్ధ సంపాదకుడిని, చాలా ట్రాక్ రికార్డు ఉన్న సీనియర్ ఎడిటర్ని, రచయితగా పాపులర్ రైటర్ని, చాలా పుస్తకాలు రాసిన వాడిని. ఆ పుస్తకాలు కూడా బాగానే జనంలోకి వెళ్ళినాయని అనుకుంటా. అటువంటి నేను కూడా ఈ మధ్యకాలంలో ఒక రకమైన నిరాశకి లోనయ్యా. ఏమిటి అంటే, ప్రజల్లో పత్రికలు చదివే అలవాటు పోయింది, పుస్తకాలు చదివే అలవాటు పోయింది. ఏది రాసినా పుస్తకాలు ఎన్నొచ్చినా చదవటమే మానేసినటువంటి ఈ ప్రజలకి ఈ పుస్తకాన్ని ఎవరు అందిస్తారు? లేనప్పుడు ఇక మనం పుస్తకాలు రాయటం మానుకోవటం మంచిదేమో అన్నటువంటి అభిప్రాయం కూడా నాకు అప్పుడప్పుడు కలిగి, ఇక మరి ప్రజలు పుస్తకాల వైపు చూసేట్టు లేరు కనుక వాళ్ళ వైపే వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అదే మనము ఆ రకంగా కూడా చేద్దామని, అందరూ యూట్యూబ్ వీడియోల మీద ఉన్నారు కాబట్టి నేను కూడా పుస్తకాలు లో ఉన్న విషయాన్ని వీడియోలుగా చేయటం మొదలుపెట్టా. అటువంటి నేనే కాదు, తెలుగుదేశంలో ఉన్న సాహిత్య లోకంలో ఉన్న ప్రతి రచయితకి ఇదే రకమైన బాధ, ఆవేదన. గ్రంథావిష్కరణ సభ పెడితే 10 మంది వస్తే ఎక్కువ, పుస్తకం వేసి ఫ్రీగా ఇస్తానన్నా చదివేవాళ్ళు లేరు. ఇటువంటి సమయంలో ఒక పుస్తకాన్ని ఎంచుకుని దాని సమీక్ష కోసం చాలా బిజీగా ఆయన సమయం, అత్యంత విలువైన సమయాన్ని వెచ్చించి దీనికి దగ్గరుండి అన్ని శ్రద్ధ తీసుకొని ప్రతిదీ రూపకల్పన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు నాకే కాదు, తెలుగు సాహిత్య లోకానికే ఒక రకంగా మహోపకారం చేశారు. సార్ దయచేసి అక్కడ ఆపండి సార్. కైండ్లీ బీ సీటెడ్. ఈ ప్రోగ్రామ్ ఒక క్రమశిక్షణతో చేసుకునే కార్యక్రమం. ఎ స్పెషల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్, కైండ్లీ బీ సీటెడ్. డోంట్ మూవ్ హియర్ అండ్ దేర్. ప్లీజ్ కోఆపరేట్. మీరు చాలా మంచివాళ్ళు, చాలా చాలా మంచివాళ్ళు. ప్లీజ్. నమస్కారం. మరి పెట్టడం పుస్తకావిష్కరణ ఒకటే కాకుండా ఇంకొక గొప్ప ఉపకారం కూడా చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమిటంటే, మనము ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ అమృతోత్సవాలని చేస్తున్నాం. దేశమంతటా సభలు జరుగుతున్నాయి, స్వతంత్రం గురించి, స్వతంత్ర పోరాటం గురించి మాట్లాడుతున్నాం. కానీ అసలు మనకు స్వతంత్రం ఎవరి వల్ల వచ్చిందో ఆ మనిషిని మాత్రం దాదాపుగా మర్చిపోయాం. నేతాజీ అనే ఆయన మనకున్న అనేక మంది నాయకుల్లో ఒకడని, స్వతంత్రం రావటానికి 2 సంవత్సరాల ముందే ఆయన అదృశ్యమయ్యాడు కనుక 2 సంవత్సరాల తర్వాత వచ్చిన స్వతంత్రంతో ఆయనకేం సంబంధం లేదు అనుకుని కూడా అనే పరిస్థితి తీసుకొచ్చి మనకు మిగతా సైడ్ యాక్టర్స్ అందరి గురించి గొప్ప గొప్పగా వింటున్నాం. కానీ అసలైన స్వతంత్రాన్ని తెచ్చిన కారణభూతుడైన నేతాజీని మనం నిజమైన నివాళి ఇవ్వలేకపోతున్నామనే బాధ నన్ను ఈ పుస్తకాన్ని రాయటానికి ప్రేరేపించింది. స్వతంత్రం అనేది భారతదేశానికి ఎందుకు ఇచ్చారు అనంటే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్ల, ఆయన చేసిన సాయుధ పోరాటం వల్ల, అది దేశంలో సృష్టించినటువంటి బ్రహ్మాండమైన ప్రభంజనం వల్ల వచ్చింది. మిగతా ఏదీ కారణం కాదు అని బ్రిటిష్ ప్రభుత్వమే చెప్పినా, బ్రిటిష్ ప్రధానమంత్రి చెప్పినా, నేతాజీ యొక్క ఎఫెక్ట్ వల్లే మేము దేశం వదిలి పారిపోయామని అప్పుడున్న సీక్రెట్ డాక్యుమెంట్స్తో సహా అన్ని ముక్త కంఠంతో చాటిన, ఇప్పటికి కూడా ఆయన స్వతంత్రానికి కారకుడు
ఒక అమెరికాకి జార్జ్ వాషింగ్టన్ ఎంతో, అంతకన్నా 1000 రెట్లు గొప్పవాడు సుభాష్ చంద్రబోస్. ఒక అమెరికా వాడు జార్జ్ వాషింగ్టన్ని తను నేషనల్ హీరో అని ఎలా అయితే చెప్పుకుంటాడో, మనం మొట్టమొదలు చెప్పుకోవాల్సింది సుభాష్ చంద్రబోస్ని. కానీ ఆయన ఊసు ఎక్కడా వినపట్ల. అన్నిటికన్నా ఘోరం ఏమిటంటే 2 ఘోరాలు ఉన్నాయి. ఏ మనిషి అయితే తప్పించి దేశం కోసం తప్పించి స్వాతంత్రం కోసం అహరహం తప్పించిన మనిషి, ఆయన మరణించి ఇప్పటికీ 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదంలో ఆయన మరణించాడు. అంటే ఇప్పటికి ఎన్నాళ్ళైంది? 55, 22, 77 సంవత్సరాలైంది. 77 సంవత్సరాలైనా ఒక మహానాయకుడు, ప్రతి మహానాయకుడికి వర్ధంతి జరుపుతాం, కానీ మనం వర్ధంతి జరపనిది, అసలు డెత్ డేట్ని గుర్తుపెట్టుకోనిది ఇవాళకి కూడా మనం ఏమాత్రం చలించము. ఆ డేటును ఎవ్వరు దేశంలో ఆకు కూడా కదలదు. ఎందుకు అనంటే అక్కడ విమాన ప్రమాదమే జరగలేదు, ఆయన పోనే లేదు అని ఇప్పటికి కూడా పిచ్చి పిచ్చి మాటల్లోనే మాట్లాడుతున్నాం. ఆయన విమాన ప్రమాదంలో మరణించాక ఆయనని తైవాన్లోనే దహనం చేశాక ఆయన చితాభస్మాన్ని తీసుకెళ్ళి జపాన్లో ఒక గుడిలో పెట్టి భద్రపరిస్తే ఇప్పటికీ జపాన్లోని ఆ గుడిలోనే దిక్కు మొక్కు లేకుండా మన మహానాయకుడి చితాభస్మం పడి ఉన్నది. కనీసం దాన్ని దేశంలోకి తీసుకురావాలి, దానికి ఒక గొప్ప నివాళి అర్పించాలి అనేటువంటి ఆలోచన కూడా నాయకులకి కలగకపోవటం. ఒకవేళ ఎవరన్నా పూర్వకాలంలో ఈ పివి నరసింహారావు గారికో ఎవరికో కలిగినా దేశంలోని పనికి మాలిన మేధావులు అందరూ కలిసి ఆయన మీద పడి నేతాజీ చితాభస్మాన్ని దేశంలోకి తీసుకురావటమే ఒక మహాపచారమని, ఓ పెద్ద కుట్ర అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ దుమారానికి భయపడి ప్రభుత్వాలు కూడా వెనక్కి తగ్గినాయి. ఇటువంటి పరిస్థితిలో మనకు కృతజ్ఞత అని గనక ఉంటే, స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి మా నాయకుడిని తీసుకుని ఆయన అస్థికలనికి సరైన అంతిమ సంస్కారం ఇవాళ వరకు జరగల. అది చెయ్యాలి అంటే దేశంలో కదలికి రావాలి, ముందు ప్రజల్ని కదిలించాలి. ఇక రెండవది, స్వతంత్రం అనేది ఆయన ఒక్కడి వల్ల రాలా. మామూలు మనుషుల్ని 40,000 మందిని ఆయన కదిలించి తుపాకులు ఇచ్చి అమ్మాయిల్ని తీసుకొచ్చి ఝాన్సీ రాణి రెజిమెంట్ పెట్టి మామూలు వాళ్ళని కూడా ఒక మట్టి మనుషుల్ని ఒక మిషన్ గన్లుగా మార్చి అద్భుతమైన పోరాటం నడిపితే, దానికోసం వాళ్ళ చేతిలో ఆయుధాలు లేకపోయినా, తిండి లేకపోయినా, తిప్పలు లేకపోయినా, మందులు లేకపోయినా, కనీసం ఎముకలు గురికే చలిలో కప్పుకోవటానికి బ్లాంకెట్లు లేకపోయినా, పళ్ళ బిగువన ఆయన అన్నాడు, నాకు రక్తం ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తా అన్నాడు. నిజంగా రక్తం ఇచ్చాడు, నిజంగా త్యాగాలు చేశాడు. ఒక్కొక్కడు 40,000 మంది ఉంటే 40,000 మంది నేతాజీల్ని ఆ ఒక్క మహానుభావుడు తయారు చేశాడు. ఆ 40,000 మంది వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని త్యాగాలు పడ్డారు, ఎన్ని భయంకరమైన బాధలు పడ్డారు. ఇవన్నీ పడితే ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైనా కనీసమైన కృతజ్ఞత ఉంటే, వీళ్ళు కదా మన స్వతంత్రం కోసం ఆయుధ పోరాటం చేశారని వాళ్ళని స్వాతంత్ర సైనికులుగా గుర్తించి నెత్తిన పెట్టుకోవాలి. మనమేం చేశామంటే, మనల్ని ఏలినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, నేతాజీ తెచ్చిన స్వతంత్రాన్ని తేరగా అనుభవించిన వాళ్ళు, కనీసం ఆ సైనికులని, ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యంలో ఉన్నటువంటి 50,000 మందిలో ఏ ఒక్కడిని కూడా, వాళ్ళందరూ ఇదివరకు మిలిటరీలో ఉండి, బ్రిటిష్ మిలిటరీలో ఉండి, ఆ మిలిటరీ నుంచి తిరగబడి దేశం కోసం స్వాతంత్ర సైనికులుగా మారితే వాళ్ళందరినీ
స్వతంత్రం రాగానే మన ప్రభుత్వం డిస్మిస్ చేసింది. అంటే సైన్యం నుంచేమో డిస్మిస్ చేశారు, కనీసం స్వాతంత్ర యోధులన్న గుర్తింపు లేదు. ఎవరికి ఇచ్చారంటే జేబులు కొట్టి జైలుకి వెళ్ళిన వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు, వాళ్ళ ఊళ్ళో ఎమ్మెల్యేలను ఇంకోళ్ళనో పట్టుకొని 4 డబ్బులు లంచాలు ఇచ్చి స్వాతంత్ర యోధులుగా సర్టిఫికెట్లు తెచ్చుకున్న వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చారు. నిజమైన స్వాతంత్ర యోధులు అందరూ దిక్కుమోకులకి లేకుండా పోయారు. ఇది దుర్మార్గం కాదు? మనకు బాధ్యత లేదా? మనం స్వతంత్ర యోధులనే గుర్తుపెట్టుకోలేకపోతే మనం ఎందుకు పనికి వస్తాము అనేటువంటి విషయము చెప్తే ఒక పుస్తకం రాస్తే సరిపోదు. ఈ పుస్తకాన్ని జనంలోకి వెళ్ళాలి, జనం ముందు పెట్టాలి. జనం ముందు పెట్టడం అనేది నా వంటి రచయితలకు కాదు. ఒక నాయకుడు కదలాలి, ఆ నాయకుడు జనాన్ని కదిలించాలి, జాతి మొత్తాన్ని నడిపించాలి. మన అదృష్టం ఏంటంటే అట్లాంటి నాయకుడు కనీసం ఒకటి చూడగలనా అనుకున్నా నేను చూశాను. ఇప్పుడు మన దేశంలో ఎందుకు చేయగలిగాడు అని అంటే మొత్తం నాయకులందరూ ఒక ఎత్తు, మామూలు రాజకీయ నాయకుడు ఎవ్వడు కూడా ఈ పని చేయడు. యావరేజ్ సగటు రాజకీయ నాయకుడు అయితే వాడు ఎప్పుడూ జనాన్ని భ్రమంలోనే పెట్టాలి, భ్రమంలోనే ముంచాలి. అలాంటి వాడు నేతాజీ దరిదాపుల్లోకి పోడు. ఎందుకంటే నేతాజీ అంటే ఒక నిప్పుల కొండ, ఒక అగ్నిపర్వతం. అటువంటి వాడు కనుక ఉంటే వీళ్ళ ఆటలేవి సాగవు. కనుక ఆయనలో ఉన్నదంతా దేశభక్తి. ఆ దేశభక్తి అనేది కనుక ఉంటే దేశాన్ని అమ్ముకునే వాళ్ళకి, ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ ఏ పార్టీల వాళ్ళైనా దాదాపుగా అదే బాపత కాబట్టి దేశభక్తి అంటే ఉలిక్కి పడతారు. నిజమైన దేశభక్తి గల నాయకుడు ఉలిక్కి పడడు. అటువంటి నాయకుడే దేశానికి కావాలి. అలాంటి వాడిని చూస్తానని నేను అనుకోలేదు, చూసినందుకు నేను గర్వపడుతున్నాను. ఇక్కడ ఇంకొక విషయం చెప్పి ముగిస్తా. దేశభక్తి అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి మనం నేర్చుకోవలసింది వగైరాలు చాలా ఉన్నప్పటికీ, ఆయన ఏదో స్వతంత్రం తెచ్చాడు కదా, ఆ స్వతంత్రం తెచ్చిన నాయకుడు ఇవాళ మనకి స్వతంత్రం వచ్చేసింది కదా, ఆయనతో పని ఏమిటి? ఇవాళ మనం చాలా ముందుకు పోయాం, అద్భుతంగా అడ్వాన్స్ అయ్యాం కదా. ఇప్పుడు కూడా అవన్నీ ఆ దేశభక్తి వగైరాలు ఏముంది? వీఆర్ హ్యాపీ కదా, ఎందుకు అని ప్రశ్న రావచ్చు. సుభాష్ చంద్రబోస్లో నేర్చుకోవలసిన సందేశము, నేర్చుకోవలసిన పాఠము మన దేశంలో ప్రతి ఒక్కడు గుర్తించాల్సింది ఏంటంటే ఒక అద్భుతమైన లెసన్ ఏమిటంటే, మా సద్గురు శివానందమూర్తి గారు, మా గురువు గారు, ఆయన ఒక మాట చెప్పాడు. నాయన, దైవభక్తుడు దేశభక్తుడు ఇద్దరిలో దేశభక్తుడు మామూలు భగవద్భక్తుడి కన్నా గొప్పవాడట. ఎందుకంటే దేవుడి భక్తుడు నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని దేవుణ్ణి అడుగుతాడు. అందుకని వాడికి రకరకాల టెస్టులు పెడతాడు. అదే గనక దేశభక్తుడైతే వాడు దేశం వాడికేం ఇవ్వదు, వాడు దేశానికి ఇవ్వాల్సిందే, త్యాగాలు చేయాల్సిందే. కాబట్టి వాడిలో భగవంతుడి భక్తుల్లో కూడా స్వార్థం ఉంది, కానీ దేశభక్తుల్లో స్వార్థం లేదు. అందుకని ఎవడన్నా దేశభక్తిని నమ్ముకొని దేశభక్తి కనుక ఉంటే దేవుడు వాడి వెంట ఉండి వాడు రోజు పూజ చేసినా చెయ్యకపోయినా వాడికి అనుక్షణం పక్కన ఉండి కంటికి రెప్పలాగా కాపాడుతాడు అని మా గురువుగారు చెప్పారు. దీనికి సజీవ నిదర్శనం అంటే ఈ సూత్రాన్ని కనుక మీరు గుర్తిస్తే, మనం కనుక దేశభక్తులుగా మారితే మనకేవో ప్రాబ్లమ్స్ రావటం కాదు, భగవంతుడు మన వెనక ఉండి ఎంత అద్భుతంగా నడిపిస్తాడు అనటానికి ప్రపంచం మొత్తం మీద నేతాజీని మించినటువంటి ఎగ్జాంపుల్ లేదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు. మీరు చాలామంది హాలీవుడ్లో సినిమాలు చూస్తుంటారు. సినిమాల్లో హీరోలు ఉంటారు, అడ్వెంచర్లు ఉంటాయి, సాహస కృత్యాలు ఉంటాయి.
నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. మీరు ఎప్పుడైనా ప్రపంచం మొత్తంలో వచ్చిన సినిమాల్లో ఇటువంటి అడ్వెంచర్ ఎక్కడ ఉందా మీరు చెప్పండి. ప్రపంచంలోకెల్లా మైటియెస్ట్ ఎంపైర్ అప్పుడు బ్రిటిష్ ఎంపైర్. అంటే ఇప్పుడున్న అమెరికా కూడా ఎందుకు పనికిరాదు. రవి అస్తమించడు అంటారు. అంటే అమెరికాలో రాత్రి ఇదే మనకు పగలు. అమెరికా కూడా వాడి చేతిలోనే ఉంది, మన భారతదేశం కూడా చేతిలోనే ఉంది కనుక వాడు మొత్తం ప్రపంచమంతా గుప్పిట్లో పెట్టుకున్నాడు అన్నటువంటి సామ్రాజ్యాన్ని ఒక్క సుభాష్ చంద్రబోస్ అనేవాడు ఎదిరించి నిలబడ్డాడు. అంటే ఒక మైటీ ఎంపైర్, ఇటు ఒక్క మనిషి ఒకటి. ఆ మైటీ ఎంపైరు ఇతన్ని చంపటానికి ఎన్ని ఎత్తులు చేసిందంటే, ఆయన 1941లో కాబూల్ నుంచి బెర్లిన్ వెళ్ళబోతున్నాడు, హిట్లర్ని కలవబోతున్నాడు అని బ్రిటిష్ స్పైస్కి, ఇంటెలిజెన్స్కి మొత్తం ఉప్పందితే, అతను వెళ్ళే దారిలో ఉన్న ప్రతి దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ ఏజెంట్లని, ఇంటెలిజెన్స్ వాళ్ళందరినీ అలర్ట్ చేసి, ఇగో ఈ దారిని వాడు వెళ్ళబోతున్నాడు, కనపడగానే చంపేయండి అన్నారు. మొత్తం అన్ని దేశాల్లో వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఆ మహాత్మావుడు హాయిగా బెర్లిన్ చేరాడు. వీళ్ళెవ్వరూ ఏమీ చేయలేకపోయారు. తర్వాత జర్మనీలో బయలుదేరాడు. రెండవ ప్రపంచ యుద్ధం అద్భుతంగా జరుగుతున్నప్పుడు వేల మైళ్ళు ప్రయాణించి అటు అట్లాంటిక్ ఓషను, ఇటు హిందూ ఓషను, ఇండియన్ ఓషను దాటుకుంటూ 5000 మైళ్ళు దాటి జపాన్ వెళ్ళాడు. ఆ సంగతి తెలిసి మొత్తం సముద్రాల మీద తిరిగే యుద్ధ విమానాలన్నిటినీ పెట్టి చంపేయండి 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 అంటే, యుద్ధ నౌకలు పైన యుద్ధ విమానాలు, ఇంటెలిజెన్సు మొత్తం చేసిన 3 నెలల పాటు ఈ ఖండం నుంచి ఆ ఖండానికి సబ్మెరీన్లో వెళ్తే ఆయన ఏ ఒక్కడు ఏమీ చేయలేకపోయాడు. ఎట్లా వచ్చింది అది? ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి ఆయన పోరాటం అంతా విమానాలు పైన సింగపూర్లో యుద్ధం జరుగుతున్నప్పుడు అమ్మాయిలందరినీ ఝాన్సీ రాణి రెజిమెంట్ పెట్టి పెరేడ్ చేయిస్తాడు. వాళ్ళందరూ సైనిక వందనం చేస్తుంటే పైన యుద్ధ విమానాలు తిరిగి బాంబులు వేయటం మొదలు పెడతాయి, ఫైరింగులు చేస్తాయి మిషన్ గన్లతో. ఏ ఒక్కటి తగిలినా చచ్చిపోతాడు. కానీ ఎన్ని చక్కర్లు కొట్టినా ఏ ఒక్క విమానము ఆయన షూట్ చేయలేదు. ఎట్లా జరిగింది? ఏమన్నా హీమేనా అంటే, దైవశక్తి అంతగా కాపాడుతుంది అన్నది కనుక మనకు అర్థమైతే, మన దేశం గురించి కనుక మనం కూడా అదే రకంగా సుభాష్ బోస్ లాగా కనుక ఇవాళ నిలబడి మన దేశం, ఈ రాజకీయ నాయకులు, ఈ అవినీతి, ఈ అక్రమాలు వీళ్ళు కాదయ్యా, నిజంగా నీతికి నిలబడే నాయకుడు కావాలి, మనకు మంచి వ్యవస్థ కావాలి అని కనుక అనుకుంటే, ఇవాళ మనకు బాగా లోపించింది దేశభక్తి లేకపోవటమే. ఎలాగూ అని మీరంటే, మొన్ననే కాశ్మీర్ ఫైల్స్ అని సినిమా వచ్చింది. ఆ కాశ్మీర్ ఫైల్స్లో 30 ఏళ్ల కింద జరిగిన ఘటనను చూపించాడు. 30 ఏళ్ల కింద ఏం జరిగింది అంటే, కాశ్మీర్ అనే రాష్ట్రంలో ఇండియన్ డాగ్స్ గో బ్యాక్, ఇండియాకి స్పైస్ అయిన వాళ్ళు ఎవడూ ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని అక్కడున్న వాళ్ళని తరిమేశారు. ఎవరు తరిమాడు అంటే వాడు దేశద్రోహులే అయి ఉండాలి, అంతే కదా. అలా తరిమివేయబడ్డ వాళ్ళు ఇండియాకు విధేయత అయిన, ఇండియా మీద దేశభక్తి ఉన్న నేరానికి తరిమివేయబడితే భయంకరమైన బాధలు వాళ్ళు 30 ఏళ్ళుగా పడితే, ఈ సంగతి వాడు సినిమా ఒకటి తీస్తే ఇప్పటికి కూడా మహామేధావులు అనేవాడే వాళ్ళు అందరూ అనేది ఏంటంటే, ఇట్లా ఇవన్నీ ఎట్లా చూపిస్తావా, ఇదంతా ఏదో మతోన్మాదము, ఇది అసలు ఇట్లాంటి సినిమాయే రాకూడదు, ఇది చాలా దుర్మార్గము, దౌర్భాగ్యం అని చెప్తున్నారు. అంటే దేశభక్తుడైన ప్రతివాడికి కడుపు మండాల్సింది, ఒళ్ళు మండి, అలా ఎవడైతే దేశభక్తుడి మీద దాడి చేశారో వాళ్ళని అర్జెంటుగా శిక్షించాలని అడగాల్సింది పోయి, ఆ సంగతి గుర్తు చేసిన వాడినే మనం అంటున్నాము అంటే కారణం ఏంటంటే దేశభక్తి అనే దానికి విలువ లేకుండా పోవటం.
స్వతంత్రానికి ముందు ప్రతి ఊళ్ళో స్వరాజ్యం స్వరాజ్యం అని పేర్లు ఉండేవి. సుభాష్ బోస్, గాంధీ, ఇలా ఆజాద్ అని పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. దేశము అక్కర్లా, ఏమీ అక్కర్లా, కొట్టుకొని తిట్టమే ఇదైపోయిందే. ఈ పరిస్థితి మారాలి అనంటే ఈ వ్యవస్థని మొత్తము మార్చాల్సిన ఒక నీతిమంతుడైన, కొత్తగా ఆలోచించగలిగిన నాయకుడు రావాలి. అటువంటి నాయకుడు ఇంకా ఉన్నారు అని ఎంతో కొంత మనకి ఆశాభావం కలిగిస్తున్న పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని వీళ్ళు ఇంకా ముందుకు పోవాలి. నేతాజీ అంశవేళ్లలో ప్రవేశించి ఇంకా అద్భుతమైన విజయాలు సాధించి మన దేశం అద్భుతమైన శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ వారికి, ఓపికగా ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు.